రోజు కూడా మీరు సీనియర్ సంఘమనో ముందొచ్చినోరనో దీనికి మొగమాటము లేదు. నువ్వు వింటున్నావో లేదో తేల్చుకో అంటుంది. ఇది వినబడుతుందా లేదా నీకు తేల్చుకో. అసలు విశ్వాసంలో కారో పరిశీలించుకో. దురాత్మకి ఆ వెనకపోయినోడే కావాలి. బాతు మీద నీళ్ళు పోసి ఎలాగైతే జారిపోద్దా నీళ్ళు అలాగ వదిలేసినోడే కావాలి. అలాంటి వాళ్ళ కోసం దేవుడి దగ్గర ఒక దురాత్మ ఉంది. దురాత్మను పంపిస్తాడు వాళ్ళ మీదకి, భ్రష్టాత్మకు పంపిస్తాడు. నాతో కూడా బైబిల్ తీయండి, కావాలని చూపిస్తాను. ఎలాంటి వాళ్ళకి కోరుకుంటుందో ఆ దురాత్మ వస్తుందో పట్టుకుంటుందో మీకు చూపిస్తాను. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక. బైబిల్ అద్భుతం అన్న, అందుకే 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 అధ్యాయము 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 2 అధ్యాయము 9వ వచనము 10వ వచనము 11, 12. నశించిపోచున్న వాళ్ళు తాము రక్షింపబడుటకై తాను రక్షించబడ్డానికి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, సత్యమైన విషయమైన ప్రేమ గ్రహించలేదు, అవలంబించలేదు కాబట్టి వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన సూచక క్రియలతోను, అవును, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, అవునండి, నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అగుపరిచియుండును. అప్పుడు సాతాను యొక్క బలం అగుపరుస్తారు, వీళ్ళు బయలుపరుస్తారు. తర్వాత ఇందుచేత సత్యమును నమ్మక ఏదో ఎప్పుడో సత్యం బోధించబడింది. అయితే వీళ్ళకి వీరి ముందు ఏదో సత్యం చూపించబడింది, అక్కడ చూడలేకపోయారు వీళ్ళు, వినలేకపోయారు వీళ్ళు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ, అభిలాష కలిగిన వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరు పంపుతున్నారు? ఇదే పన్న కొత్తమని బోధించాను. దురాత్మని ఎవరు పంపించారు సౌలు మీదకి? మాట్లాడరేటి? దేవుడు ఆర్డర్ లేకుండా ఏ దురాత్మ రాదు. నువ్వు నశించిపోవడానికి ముందు నువ్వేదో సత్యం విన్నావు, సరిగ్గా వినలే, దాన్ని సరిగ్గా లోబడలే, మాట్లాడరేటిలు సరిగ్గా దాన్ని ఆచరణలో పెట్టలే, సరిగ్గా హృదయంలో నుండి వినలే, అది చెప్పినట్టుగా నువ్వు అడుగులు మార్చుకోలే. కాబట్టే దేవుడే పంపిస్తాడు. ఎంత సీరియస్ మ్యాటర్ అయితే. అందుకే ఈ స్వరం వినేటప్పుడే ఏం చేయాలట? గుండెల్లో నుండి వినండి. ఇది నేను చెయ్యాలని రండి. సంఘములో ఏది చెప్పినా నా జీవితంలో ఆచరణలో పెడతా. సంఘములో ఏది బోధించిన వర్తమానం ద్వారా దాన్ని నా జీవితం ద్వారా చేసి చూపిస్తా. ఆ ఉద్దేశంతో రండి. లేదంటే ఇంకొక నీచమైన ఆత్మ ఉంది ఒకటి, దానికి దేవుడు అప్పచెప్తాడు. 2 ఆ రోజు 3వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రికలో చెప్పాడు పౌలు గారు. 3వ అధ్యాయం చెప్పలే? హెబ్రీ రాసిన పత్రికలో మోషే టైంలో వాళ్ళు బోధిస్తున్నప్పుడు అంతగా వినలేదట మోషే బోధ. ఈరోజు కూడా ఈ యుగానికి పంపించిన దేవుని యొక్క స్వరాన్ని నువ్వు సరిగ్గా వినకపోతే, సరిగ్గా గ్రహించకపోతే, సరిగ్గా దాన్ని ఫాలో అవ్వకపోతే ఏది జరుగుతుందో మనకి దృష్టాంతంగా పెట్టేశాడు ఆయన. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము తీయండి, నాతో కూడా తీయండి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, అవునండి, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా జాగ్రత్తగా చూచుకొనుడి. వామ్మో,
చెప్తున్నప్పుడే జాగ్రత్తగా వినాలైతే. నేడు మీ రాయల శబ్దమును వినిన ఎడల ఆయన స్వరం విన్నట్లయితే కోపము పుట్టించినప్పటి వలె ఆ రోజు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకొనని వాళ్ళు దాన్ని హృదయాన్ని గట్టిపరచుకోకండి ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుకొనుచు. మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. బ్రనాంగ్ గారు వర్తమానం విని డినామినేషన్ వాళ్ళు అందరూ బయట నుండి వచ్చిన వాళ్ళే కదా. మీరు అనొచ్చు డినామినేషన్ వదిలేసాం బెదరు, మాది పెద్ద సంఘం రోమన్ క్యాథలిక్ వదిలేసాను బెదరు. అబ్బా ఏమింటున్నావు? అయితే విని దాన్ని గ్రహించడం కావాలి, లోపల చెవు ద్వారా వినటం దేవుడు ఆశిస్తున్నాడు నా ప్రియ సహోదరులారా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను. ఎవరు 40 సంవత్సరాలు కోపగించుకున్నాడు? పాపము చేసిన వారిని మీదనే కదా. పాపం అంటే ఏంటి? అవిశ్వాసం. మాట వినకపోవడమే అవిశ్వాసం. విన్నవాడు చేస్తాడు. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. అమ్మా, ఇది కూడా ఉందా? మోసే వర్తమానం విని బయటకు వచ్చిన వాళ్ళకి ఇది జరిగిందా? ఈరోజు విలియం బ్రనాంగ్ గారు వర్తమానం విని దాని ప్రకారంగా క్రియ లోపలికి తీసుకొని రాకపోయిన వాళ్ళకి బ్రదరు ఏం మారడు దేవుడు. ఇంకో మాట చెప్పనా? మొగమాటమే లేదు ఆయనకి. బ్రదర్, వర్తమానం కోసం నేను 10 లక్షలు ఇచ్చాను తెలుసా? 10 కోట్లు ఇయ్యు, నీకు ఛాన్స్ లేదు. ముందు విన్నోడు అయితే ఇక్కడ వినబడతే మోసేలాగా స్టెప్ బై స్టెప్, వంగమంటే వంగో, కూర్చోమంటే కూర్చో, తీయమంటే తీ, పడేయమంటే పడే, చెప్పులు ఇప్పమంటే చెప్పులు ఇప్పే, గౌరవించు దేవుడికి వాక్యానికి అంటే గౌరవించు, అంతే. దాన్ని చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడే నీకు వినబడుతుంది అని అర్థం. లేకపోతే నీకు వినబడట్లే. ఎన్ని సంవత్సరాలు వచ్చింది బెదర్ అంటే, నేను 2016లో వచ్చాను బ్రదరు, ఇంకా ఇంగ్లీష్లో 14లో వచ్చాను బ్రదర్, 13లో వచ్చాను బ్రదర్, నేను 2008లో వచ్చాను తెలుసా అంటావు. సంవత్సరాలు చెప్పుకోవడానికి కాదు, నువ్వు ఎంత బెండ్ అయ్యావో వర్తమానానికి, ఎంతగా నీ విశ్వాసం లోపల పనిచేస్తుందో ఈ వాక్యం పట్ల మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏదో మాట్లాడుతున్నా, అది లేకుండా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అందుకే మీరు విని మాత్రమే ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. విని మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. దాని ప్రకారంగా చేసిన వారై ఉండండి. ఎంతమందికి అర్థమైంది? యేసుని చూడడానికి వస్తున్నాము కానీ ఏ ఉద్దేశంతో బయలుపడుతున్నాడు అనేది చూడలేకపోతున్నాం. ఆ యేసుని ఈ వాక్యములు ఏ రూపములో తన స్వభావాన్ని బయలుపరుచుకుంటున్నాడో చూడలేకపోయిన కళ్ళు ఈరోజు కూడా చాలా మందిలో ఉంది. దాన్ని మార్చుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. ఎంతమంది ఈరోజు హృదయం లోపల నుండి దీన్ని వినాలనుకుంటున్నానని అంటారు? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా,